2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. స్టూడెంట్ సాఫ్ట్‌వేర్ జాబ్ అప్లై చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ వస్తాయి సార్. ఫస్ట్ 30 సెకండ్‌లోనే హెచ్ఆర్ ఏమని డిసైడ్ అవుతారు. అంటే వాళ్ళు పనికొస్తారు రారనేది దాన్ని బట్టే జడ్జ్ అవుతారని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకంటే మీరు హెచ్ఆర్స్ తోటి రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. మీ దగ్గర 800 కంపెనీస్ ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా మీ దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది స్కిల్ ఉన్నా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎట్లా జడ్జ్ చేస్తారు? ఒక 30 సెకండ్‌లోనే వాళ్ళు ఫెయిల్యూర్ అనే దాని కింద ఎలా జడ్జ్ చేస్తారు? సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ ఆన్లైన్లోనే జరుగుతున్నాయండి. చాలా తక్కువ కంపెనీస్ లాస్ట్ రౌండ్స్ ఆఫ్లైన్కి పిలుస్తున్నారు అనమాట. మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్ వరకు అన్నీ ఆన్లైనే జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్లో జరిగేటప్పుడు ఎస్పెషల్లీ మిగతా అన్ని టెక్నికల్ రౌండ్స్ ఇవన్నీ పక్కన పెడితే హెచ్ఆర్ రౌండ్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే కెమెరా ముందు ప్రెజెన్స్ ఎలా ఉంది అన్నది బాగా చూస్తారండి. సో ఫేస్ ఎలా ఉంది, స్మైలీగా ఉందా లేకపోతే ఫియర్తో ఉందా, టెన్షన్ ఎక్కువ పడుతున్నారా అన్న పాయింట్ ఒకటి చెక్ చేస్తారు. తర్వాత లైటింగ్. సో ఇవన్నీ జనరల్గా ఏమంటారంటే నేను ఎక్కువ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి స్టూడెంట్స్ ఎలా మాట్లాడతారంటే, సార్ మా దగ్గర స్కిల్ ఉంది కదా సార్, స్కిల్ చూసి ఇచ్చేయచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అంటారు. ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు ఒక టీంతో వర్క్ చేయాలి, రేపు ఆన్లైన్లో ఉండే క్లయింట్స్తో కాల్స్తో మాట్లాడాలి. క్లయింట్ అనేవాడే కదా మనీ ఇచ్చేది కంపెనీకి. సో అట్లాంటి క్లయింట్తో ప్రాపర్ డ్రెస్అప్ లేకుండా, ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ లేకపోతే ప్రాపర్ ఫేస్ లైటింగ్తో లేకుండా డార్క్ రూమ్లో కూర్చొని అది మాట్లాడితే క్లయింట్కి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. సో అందుకని ఇవన్నీ స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూలోనే చెక్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ కెమెరా లైటింగ్ ఉండాలండి, డార్క్ దాంట్లో కూర్చోకూడదు. సెకండ్ థింగ్ మీ ఫేస్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్నది చూస్తారు. థర్డ్, మీరు న్యాచురల్గా మాట్లాడుతున్నారా. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఇంకో స్క్రీన్ పెట్టేసి అక్కడ ఉన్న వాటిని చదవటం ఇట్లా చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ హెచ్ఆర్స్ అన్నప్పుడు వాళ్ళు చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు వీళ్ళు న్యాచురల్గా చెప్తున్నారా లేకపోతే మన ఐబాల్స్ మూవ్ అవుతూ ఉంటాయండి, వాటిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. పక్క స్క్రీన్ చూస్తున్నారా, నన్నే డైరెక్ట్ ఫేస్ చేస్తున్నారా అన్న పాయింట్లో అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, కూర్చున్న రూమ్లో బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆన్లైన్ చేసేటప్పుడు అందరికీ అది పాసిబుల్ అవ్వదు కాబట్టి మనకి వర్చువల్ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్ డ్రాప్లో. ఆ ఇమేజ్ ఏ లెవెల్ ఉంది అన్నది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఓషన్లో ఉన్నట్టు, బీచ్లో ఉన్నట్టు ఇట్లా పెడతారు. అట్లా కాకుండా ప్రొఫెషనల్గా ఎక్కడైనా ఒక స్టడీ రూమ్లో ఉన్నట్టు కానీ అట్లాగా బ్యాక్ డ్రాప్ ఇమేజ్ అన్నది ప్రాపర్గా సెట్ చేసుకుంటే బెటర్. సో ఈ థింగ్స్ చూసేటప్పుడు ఆఫ్లైన్ దాంట్లో ఎక్కువగా ఏం చూస్తారు అంటే అడిగిన క్వశ్చన్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంది అని చూస్తారు. ఆన్లైన్కి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇదంతా కూడా ఫస్ట్ 30 సెకండ్స్లోనే అయిపోద్ది. తర్వాత ఎంత న్యాచురల్గా ఆన్సర్ న్యాచురల్గా చెప్తున్నాడా లేకపోతే పక్క కాపీ చేస్తున్నాడా అన్నది చూస్తారనమాట. ఎందుకు అవతల పర్సన్ డైరెక్ట్గా లేరు కదా. సో అప్పుడు మేజర్గా అబ్జర్వ్ చేసేది ఐబాల్స్ అండి. ఐబాల్స్ స్ట్రైట్గా ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే అటు ఇటు మూవ్ చేసి అవి చూసి చెప్పటానికి చేస్తున్నారా అన్నది ఎక్కువగా చూస్తారనమాట. ఈ థింగ్స్ ప్రాపర్గా ఫాలో అయితే గనక మీకు హెచ్ఆర్ రౌండ్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎందుకు చెప్తున్నాను ఇంత పర్టికులర్గా అంటే మేము మా స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి మేము ముందే చెప్తాం అనమాట, మీరు ఇలాగే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి 100 days ప్రోగ్రాంలో 75 days సాఫ్ట్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఈ మాక్ ఇంటర్వ్యూస్ మీద ట్రైనింగ్ జరుగుతుంది, ఎవ్రీడే జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఆ ప్రాక్టీస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటానికి కూడా ఈజీగా అటెండ్ అవ్వగలుగుతారు. ఆ భయం అన్నది లేకుండా ఉంటుంది. మెయిన్ మనం ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా సరే ఇంటర్వ్యూ అనగానే ఒక చిన్న భయం అన్నది వస్తుంది, అమ్మో రేపొద్దున ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అది లేకుండా ఉండాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ అటెండ్ అవ్వాలి అనమాట. ఆ ప్రాక్టీస్ ఇస్తాము కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు దాదాపు 4100+ స్టూడెంట్స్
మా దగ్గర నుంచి ప్లేస్ అయ్యారంటే మెయిన్ రీజన్ అదే, అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయబట్టే వస్తుంది అనమాట. సో స్కిల్ ఉన్న స్టూడెంట్స్, స్కిల్ లేని స్టూడెంట్స్, స్కిల్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ అవుతారు, స్కిల్ లేని వాళ్ళు సెలెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో అందరూ లక్ అని చెప్పి మాట్లాడతారండి. నేనేం చెప్తానంటే లక్ కాదు, ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర స్కిల్ ఉంది కదా, ఈ అవసరం సాఫ్ట్ స్కిల్స్ అన్న పాయింట్లో ఉంటారండి, నెగ్లెక్ట్ చేస్తారు. కానీ లైఫ్లో నాట్ ఓన్లీ ఫర్ జాబ్, లైఫ్లో ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అది చాలా ప్రాబ్లం క్రియేట్ అవుద్ది, మాట్లాడలేకపోతారు. సో అది ఓన్లీ జాబ్కే కాదు, ప్రతి దానికి కావాలి. స్కిల్ లేని వాళ్ళు అరే ఎట్లాగైనా ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేసి జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి మాట్లాడతారు. సో అందుకని వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి. స్కిల్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు స్కిల్ ఉంది కదా ఇది ఎందుకులే అని ప్రియారిటీ పెట్టుకోరా. సో ఈ ఎక్కువ చూస్తూ ఉంటాము, వాళ్ళని మళ్ళీ గైడ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, మళ్ళీ వస్తూ ఉంటాయి. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.